ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక్క ఛాన్స్. అబ్బబ్బా ఈ ఎండలు చచ్చిపోతున్నాం రా బాబు. ఎక్కడ కూర్చోవాలా? చల్లగానే ఇక్కడ ఉందిలే. బా ఇమ్మిని ఆడ చూసినట్టుందే. ఎవరు మేనేదే? నాది ఊరైతే నీకేమ్మే? మన ఇద్దరు దొక్కే ఊరు ఉన్నట్టుంటే నీ పాస్ గల మన ఇద్దరు దౌటే ఊరు ఎట్టయితుంది మే. నువ్వు తెల్లగా ఉండిపోతే నేను నల్లగా ఉండిపోతే. నువ్వు కర్రదాన్ని కర్రగుండి తెల్లగుంటవా తెల్లగుంటవా. నీలాగా బూడిది పూసుకుని వచ్చే అలవాటు నాకు లేదులే. నీలాగా బొగ్గు పూసుకునే అలవాటు నాకు లేదులే. అబ్బా ప్రశాంతంగా కూర్చున్నామంటే ఈడ కూడా కొట్టుకొని వచ్చాను. ఏ అట్ట కొట్టుకొని వచ్చాను రా? ఆమె బూడిది పూసుకొని వచ్చి నాతో మాట్లాడి చచ్చాంది మే. ఆమె బొగ్గు పూసుకొని వచ్చి నాతో మాట్లాడి చచ్చాంది మే. ఎవరేం పూసుకోలేదు కానీ మనంతా ఊరలు మే కొట్టుకోకూడదు. మేం కొట్టుకొని చచ్చే నీకేమ్మే? మేం కొట్టుకొని చచ్చే నీకేమ్మే? ఈ ఎండకి ఏదన్నా జ్యూస్ తాగుదాం పామే, పోదాము. లెక్క ఉందా? లెక్క 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 నీ అక్క నీ నెత్తి మీద కాలేస్తా అక్క. ఎవరు లెక్క వాళ్ళే, ఎవరు లెక్క వాళ్ళే. నాకు ఆ లెక్క లేదు. అయితే పా కూర్చుని తాగేసి వద్దాం. అది నీకు బాగా సెట్ అవుతుంది, పోయి తాగిరాపా. నువ్వు గమ్ముకుంటు మేము ఎందుకు తాపిస్తాను కదా వెనక్కి చల్లగా. నువ్వు ఫ్రీగా వస్తే పెనైనా తాగేలా ఉండవు మే. మనం రాయలసీమ వాళ్ళం, పౌరుషం రోషం ఉండాలి మనకి, పౌరుషం రోషం ఉండాలి మనకి. రోషము పౌరుషమా లెక్క ఉందా నీ మొగానికి లెక్క? ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. లేమే తీపిచ్చాను కూర్చున్నావు. లేపు మే, ఏం మోస్తానవా? లేపా లేపు మే, దాన్ని ముసిలాన్ని లేపు. నువ్వు గమ్ముకుంటారులే. అబ్బా చిన్నగా మే, నరాలు పట్టకపోతున్నాయి. లేమే రాని మే, రాండి. నా పేరు చెప్పుకొని తాగు రాని. రాండి చూసా. ఇది దీపించే 10 రూపాయలకి దాని పేరు చెప్పుకొని తాగాలంట. దాని పేరు చెప్పుకొని తాగాలంట మనము. గమ్ముకుంటు మే. ఏది నువ్వు? అబ్బాబా ఎండ చంపేస్తుంది. కూల్ డ్రింక్ తాగితే బాగుండదు. ఒక్క కూల్ డ్రింక్ ఎంతకా? రూపాయలకా? లెక్క లేదు కానీ ఒక కూల్ డ్రింక్ ఇక్కడ రేపిస్తా. అప్పు ఇచ్చేది లేదుకా. అప్పు లక్కు ఉంటేనే ఇచ్చేది. పప్ప కానీ రోజు చూస్తూనే ఉంటావు కదకా. పెద్దగా ఇచ్చాను. ఇచ్చిన వాళ్ళు ఇవ్వలే డబ్బులు. నా మీద నమ్మకం లేదేమక్క? లేదక్క. నాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. ఈ రోజు నీ కూల్ డ్రింక్ తాగకపోతే నా పేరు తీసి వేరే పేరు పెట్టుకున్నా. నేను రాయలసీమలోనే పుట్టలా చూడు. అది అంగడే మే, కళ్ళు కనిపించరా? నువ్వు గమ్ముకుంటే జ్యూస్ ఉందక్క. ఎంతక్క జ్యూస్? 20 రూపాయలకు. ఇదే అంగడేమన్నా రేట్స్ అని చెప్తున్నా లెక్క. ఎంతక్క జ్యూస్? 20 రూపాయలకా? 18 రూపాయలు చేసుకుని ఇకూడదు. మీ నాయన అంగడియా? మీ నాయన అంగడియా? సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి. సర్లే గానీ ఓ 3 జ్యూస్లే. అక్క ఉండేది ఒకటే అక్క. బా యాదో ఒకటిలే అయ్యి లెక్క. బా ఇది ఒక జ్యూస్ ఉంది. ఏం చేయాలా? వెనకాల 2 గొర్రెలు వచ్చిన్నాయి. ఏం చేయాలబ్బా? నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్. చిన్నపిల్లలరా మీరు. మనమే తాగడంలే. ఓ జ్యూస్ ఉందంటమే, రొంత తాగి సరి ఇంత తాగండి. ఏంది మే నువ్వు సరే ఇంత ఇచ్చేది? మే అట్టుపో మే, పళ్ళు తోమలే బ్యాగ్ మే గమ్మున మే. మీ శరీరం తిచ్చాను కదా గమ్ముకుని నువ్వేంది ఎత్తులేపుతాను? నీ కకృతిలో కుక్కలు ఎరగా, నీ కకృతిలో కుక్కలు ఎరగా. మే గమ్మునుండు. నువ్వు రాకపోతే ఆ రుంచుకుని నాకే అయ్యి. రొంత తాగిచ్చా తాగండి ఇద్దరు. ఏంది మే నువ్వు నాకు ఇచ్చేది జ్యూస్? ఏంది మే? ఏం నాటదో బిసాచానావు? మే నేను రాయిచాడు దాన్ని. రాయితో దే దే ఏది దే దే మే చెప్పు అన్నట్టే. ఆసియా ఖండంలో నీలాంటి గుంటలేదే, ఆంధ్ర వీధుల్లో మనలాంటి. తల పగలగొడతామే. మేం కడపాలమ్మే గూగు. ఇప్పుడు చెప్పు ఏమన్నట్టే? కత్తితో చీరేస్తామే. ఏంది మీరు కడప? ఏంది మీరు రాయచుట్టు? మేము మదనపల్లి
చెప్పు చెప్పు. మందు తాగి రచ్చ లేపుతాం. అరే మావా ఏక్ పెగిలా, అరే మావా ఏక్ పెగిలా. చూసినావులే, ఏంది నువ్వు చేసేది? మనం తొట్టుకుంటా టైం చూసా ఇచ్చింది పట్టుకోమని ఇచ్చిన తాగమల్లే అయ్యా నువ్వు ముందు క్లారిటీగా చెప్పాలా? ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? పోసి నీ పాసుకోలేదు రసుకోలేదు నేను పట్టుకోక. థ్యాంక్స్ కో లస్కర్ పోరి చూడు లాయిలబ్బ బుగ్గ చూడు. అంత తాగినంత తాగి ఎందుకు మేము పడేసినావు? దాంట్లో ఇంకా రొంచింది ఉత్తినే పడేసినావు కదా. ఆడుంది బాంబే జ్యూస్ లంగిడే తాగేసి బకెట్ లో పడేసింటారు. ఎత్తుకోపో, కొంచెం కొంచెం ఉంది బాటిల్ చానా పోసుకొని తాగు, బాగుంటుంది. మరి అంత తక్కువ దాని లెక్క కనిపిస్తున్నా? ఏం కొత్తగా చెప్పాలా? అందరు చూస్తున్నారులే. దీనికంతటికి కారణం నువ్వు. ఏడమే జ్యూస్ చూపిస్తా అని చెప్పి వామ్మో, ఎవరు మీరంతా? ఏడ పిచ్చి ఆసుపత్రి నుంచి వచ్చినట్టున్నారు పిచ్చోళ్ళంతా. మొత్తం గాంధీ ఆసుపత్రి నుంచి వచ్చిన పేషెంట్లు లాగున్నారుగా. మీ నాయన పిచ్చి మీ నాయనకే, మీ తాతకు మే పిచ్చి, మీ తాతకు నీకు మే పిచ్చి మీ నీకు. వామ్మో, ఇంతవరకు డౌట్ ఉండే ఇప్పుడే క్లారిటీ అయినట్టుందిరా నాయన. పిచ్చోళ్ళు ఓ హేమారెడ్డిన్నా పారిపోన్నా. అయ్యో కెమెరామెన్ ఏం నోరు తెలుసుకొని చూస్తున్నావు? పారిపో. అయ్యో వస్తున్నారు. కుక్క కరిస్తే బొడ్డు చుట్టూ ఇంజక్షన్, వీళ్ళు కరిస్తే ముడ్డి చుట్టూ ఇంజక్షన్. పోరా, వాళ్ళు ఎవరని చూడమే, వాళ్ళ కథలు చూడమే, వాళ్ళ జుట్లు వాళ్ళం ఇమ్మ చూడమే. కొట్టేటు ఉంది. ఏం కదలే పో. నేను పోను మే, నువ్వే పో. ఏం కదలే పో మేనైనా స్వామి. ఏమన్నారులే పో. ఏమన్నాక నేను మీ కథలేంది, మీ ఎవరలేదు మే. ఓమ్మా రమ్మే చెప్పుదురా, మహేశ్వర అడుగుదురా మీ అన్నకు. రా, వీళ్ళ కథలు చూసంటే సంపెట్టుకున్నారు. మహేష్ గారు ఈ స్కిట్ మీకు ఎలా అనిపించింది? రాయలసీమ మరదల్స్, మీరు ఆడపిల్లలు కాదు, ఆడపుల్లులు. సో శివంగిలాగా స్క్రిప్ట్లో పడినారు. స్క్రిప్ట్ వేరే లెవెల్. స్క్రిప్ట్ చూసినప్పుడల్లా ఫుల్గా నాకు నవ్వు వచ్చింది. నేను ఇన్ని స్కిట్లకే జడ్జిమెంట్ ఇచ్చాను కదా, ఈ స్కిట్కి మాత్రం వేరే లెవెల్ జడ్జిమెంట్. ఎందుకంటే ద బెస్ట్ స్కిట్ నాకు ఇది. చాలా బాగా అనిపించింది. చాలా న్యాచురల్గా చేస్తారు. అక్కడైతే నేనే కాదు, మా డైరెక్టర్ కానీ ప్రతి ఒక్కరి స్కిట్లో పడి నవ్వుకున్నారు. ఆ పంచు టైమింగ్లు కానీ, మీరు చేసే యాక్టింగ్ కానీ చించి ఆడేశారమ్మా. ఫస్ట్ స్కిట్లా అనిపించలేదు నాకైతే. చాలా బాగా అనిపించింది. నిజంగా చాలా గర్వంగా ఉంది. మన లేడీస్ ఫస్ట్ స్కిట్ చేసి ఇంత అద్భుతంగా చేస్తారని అస్సలు ఊహించలేదు. చాలా చాలా థ్యాంక్స్ నేను చెప్పుకుంటున్నాను. ఈ స్క్రిప్ట్ రాసిన శ్రావ మాస్టర్కి కానీ, మీ టీంకి కానీ, మీరు చేసిన ప్రతి ఒక్కరికి కానీ. సో ఆ అమ్మాయి అయితే ఓ మహేష్ గారు, ఓ ఏమరెడ్డి గారు పరిగిండి నిజంగానే స్కిట్ పరిగెత్తిచ్చారు. చాలా బాగా అనిపించింది. అలాగే జ్యూస్ కాంబినేషన్ కానీ, మీ ఇద్దరు కొట్టుకునే విధానం, మీ మధ్యలో దూరి ఏంది మేము మనం కొట్టుకుంటామంటే నీకే మేమేం కొట్టుకుంటామని. సో రాయలసీమ స్లాంగ్ ఏదైతే ఉందో ఈ స్క్రిప్ట్లో చూపించారు. నాకు చాలా బాగా నచ్చింది. ఆ స్లాంగ్ను మీరు బతికిచ్చారు. సూపర్ అమ్మా, హ్యాట్స్ ఆఫ్. ఈడ కొట్టుకుంది చాలు కానీ అక్కడ ఉన్న పోయి చేయపోండి వీధులలో సందులలో పోండి, వీధి చివర్లో. థ్యాంక్ యూ. అది మమ్మ సంపెట్టుకున్నారు పోండి. నాకు భయం వస్తుంది. వద్దు. రాధిక